హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ అరటి పువ్వుతో పెసరపప్పు పొడి కూర చేసుకుందాము. దీనికోసం అరటి పువ్వుని ముందరగా నేను ఇలా పువ్వుల్లాగా విడదీసేసి బాగు చేసి పక్కన పెట్టుకున్నానండి. మనకి ఇది చేసుకోవడానికి కొంచెం టైం పట్టిన చాలా హెల్తీ రెసిపీ కాబట్టి చేసుకుంటే మనకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. దీనికోసం ముందరగా తీసుకున్న అరటి పువ్వుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని దాన్ని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలండి. దీన్ని నేను వీడియోలో చూపించడానికి ఇలా గిన్నెలో వేసి వాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాష్ చేసిన వాటర్ని అరటి పువ్వుతో సహా ఒక జల్లెడ లాంటి దానిలోకి వేసుకుంటే మనకి పువ్వు పైన ఉండిపోయి వాటర్ కిందకి వెళ్ళిపోతాయండి. వీడియోలో చూపించినట్లుగా వాటర్ చూసారా బాగా కలర్గా ఉన్నాయి కదా. ఈ వాటర్ అంతా వైట్గా వచ్చేదాకా దీన్ని కడుక్కోవాలండి. ఇలా గిన్నెలో కన్నా మనం డైరెక్ట్గా వాటర్ ట్యాప్ కింద దీన్ని పెట్టేసి జల్లెడలో కడిగేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. తొందరగా మనకి ఇది క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా వాటర్ ఇలా తెల్లగా వచ్చేదాకా మనం దీన్ని వాష్ చేసుకోవాలి. లేకపోతే కండ్రగా ఉంటుందండి. మనం ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా అంత టేస్టీగా ఉండదు. దీనికోసం పెసరపప్పుని గ్లాస్ దాకా తీసుకుని గిన్నెలోకి వాష్ చేసేసుకుని ఉడకడానికి తగ్గ ఒక గ్లాస్ దాకా వాటర్ వేస్తున్నానండి. అండ్ మనం ముందరగా క్లీన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని కూడా దీనిలోనే వేసేసుకుని లో ఫ్లేమ్ మీద మనం ఉడికించుకోవాలి. అరటి పువ్వులో మనకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆడవాళ్ళకైతే మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఉండే ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇంకా యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుందండి. వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఎముకలు విరగడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల హీలింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. దీన్ని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. అరటి పువ్వుని పెసరపప్పుని కలిపి ఇంచుమించుగా ఒక 10 to 15 minutes తర్వాత దగ్గరగా ఉడికిపోతుందండి. అప్పుడు ఒకసారి పప్పుని చెక్ చేసుకుని దీనిలో పోపు పెట్టుకుందాము. పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలను వేసుకొని పోపును వేగించుకోవాలి. వేగిన తర్వాత దీనిలో ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని లాస్ట్లో కొద్దిగా గుండకారం అంటాం కదండి, అంటే చిల్లీ ఫ్లేక్స్ లాంటివి వేసుకుని 1 నిమిషం పాటు సాట్ చేసుకున్న తర్వాత పప్పులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మనం మరీ పొడిగా పప్పు కూరలాగా వండుకున్నా కూడా రుచిగానే ఉంటుంది. కొంచెం ముద్దగా ఉన్నా సరే మనకి రుచిగానే ఉంటుందండి. నేనైతే పిల్లలు మామూలుగా తినరు అని చెప్పేసి కొంచెం మెత్తగానే ఉండాను. బట్ అయినప్పటికీ కొంచెం చల్లారిన తర్వాత ఇది పొడిపప్పులాగా మనకి విడివిడిగా వచ్చేస్తుందండి. ఫైనల్గా కొద్దిగా వరిపిండి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా అరటిపువ్వు పప్పు మనకి ప్రిపేర్ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా ఆరోగ్యకరమైన ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ హెల్తీ రెసిపీస్ కోసం మన విద్యాస్ కుక్కరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.